పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్గా మారిన హీరో ఆయన. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించే వ్యక్తిత్వం ఆయనది. నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అనేక సందర్భాల్లో ప్రజల కోసం మాట్లాడిన తీరు అందరికీ తెలిసిందే. ఇక కూటమి అధికారంలోకి రాగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి విస్తృత సమీక్షలు కార్యక్రమంలో బిజీగా మారారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రభావితం చేయగలుగుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఆశించిన స్థాయిలో స్పందించట్లేదని ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు వచ్చాయి. రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరును కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాప్, బెన్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమైపోయాయి. రోడ్లపైకి భారీగా నీరు చేయడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా పడుతుంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపిల రోడ్, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. ఇటువంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా సోమవారం నాడు ఆయన బయట కనిపించింది లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్లారా అన్న విషయంలో క్లారిటీ లేదు. అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న తరుణంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను. ఎలాంటి సందర్భాన్నైనా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.